ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మన హైదరాబాద్లో హెచ్సియు ఇష్యూ అనేది మనకు అందరికి తెలుసు. కానీ దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ కూటమిలో, కాంగ్రెస్ సెంట్రల్ కమిటీలో ఎంత చిచ్చు రేగబోతుందన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనిపైన నేను వీలైనంత వరకు కొంత రీసెర్చ్ చేసి నా టీంతో పాటు ఒక చిన్న రిపోర్టును అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉండబోతుంది అనేది మాత్రం 100% అవునా కాదనేది మాకున్న విషయం కూడా మాట్లాడుకుందాం. అంటే వాస్తవాలు తీసుకుందాం, అవాస్తవాలు కాకుండా వాస్తవాలు తీసుకొని వాస్తవాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న హెచ్సియు ల్యాండ్, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందన్న విషయాన్ని తీసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా నలుమూల దిక్కుల నుంచి, మన హైదరాబాద్ ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. అది ఢిల్లీలో కూడా ధర్నాలు జరిగినాయి, మీటింగ్లు జరిగినాయి, రకరకాలుగా జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడండి, ఇది చేస్తున్న తప్పు, హైదరాబాద్లో జరుగుతున్న తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా జరిగింది. అయితే ఈ దేశవ్యాప్తంగా జరగడానికి కారణం ఏంటి? పర్యావరణవేత్తలు మరియు మేధావులు, సొంత కూటమి పార్టీలో ఉన్న మనుషులే దీని వెనకాల పెట్టిన కుంపటి అనుకోవచ్చు. అసలు దీని వెనకాల జరగడానికి కారణం ఏందనేది కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అసలు తెలంగాణ కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ నటరాజన్, ఈవిడ గురించి మనము చాలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు ఎవరైతే ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ పర్యవేక్షించి వీటన్నీ చూసి వెళ్ళారో, చాలామంది వచ్చారో, వాళ్ళందరికీ శాలువలు కప్పడము, రంగరంగ వైభవాలు చూపించడము, వాళ్ళకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్న, మన వాళ్ళ గురించి తెలియదు ఏముంది. అందరికంటే ఎక్కువ తెలుగులో ఎదుటి వాళ్ళకు గొప్ప చూపించుకోవడంలో, ఎదుటి వాళ్ళకు మర్యాద చేయడంలో తెలంగాణ వాళ్ళది ఫస్ట్ ఉంటుంది భారతదేశం మొత్తంలో. నా తెలంగాణ నేను గర్వంగా చెప్పుకుంటా ఎదుటి వాళ్ళకు మర్యాద ఇచ్చే విషయంలో. ఇలా ఉంటే మీనాక్షి నటరాజన్ అసలు ఇవే పద్ధతి స్టార్టింగ్ వచ్చిన నుంచి శాల్వాలు బొకేలు ఇస్తే ఈమెకు నచ్చట్లే. ట్రైన్లో వచ్చింది, బస్సులో తిరుగుతుంది, ట్రైన్లో తిరుగుతుంది, లేకుంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆమె సొంత డబ్బులతో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఖర్చులు ఇచ్చిన అలవెన్స్ తోటి బుక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఈ మనస్తత్వం కలిగిన ఈవిడ ఎవ్వరికి ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరికి, అందరికీ సమాన మర్యాద మాత్రమే ఇచ్చింది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఇప్పటివరకు చూస్తున్న విషయాన్ని. సరే, ఇది ఇలాగుంటే ఈమె గురించి నార్మల్గా మీకు ఒక చిన్న బ్రీఫ్ చేశా. కానీ మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈమెను ఎందుకు పంపించారన్న విషయాన్ని తెలుసుకుందాం. తెలుగు వాళ్ళు, దాంట్లో పర్టికులర్ తెలంగాణ వాళ్ళు మర్యాదకు, అసలు గౌరవానికి ఎలాంటి భంగం పరిచే వ్యక్తి కాదు. వాళ్ళ మర్యాద, మన తెలంగాణ వాళ్ళ మర్యాద ఎలా ఉంటుందో అని తెలుసు. కానీ ప్రధానంగా ఈమె వచ్చిన తర్వాత హెచ్సియు ఇష్యూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఈమె ఆల్రెడీ ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, స్ట్రైకులు జరుగుతున్నాయి, ఢిల్లీలో, బాంబేలో, అక్కడిక్కడ, హైదరాబాద్లో ఇలాంటి ఘోరం జరుగుతుందని చెప్పేసి, పెద్ద ఘోరం జరుగుతుందని చెప్పేసి రకరకాల ధర్నాలు, స్ట్రైకులు అవి జరిగినాయి. జరిగిన తర్వాత ఈమె ఏం చేశారు? సీఎం ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్స్కి, ఎవరైతే మినిస్టర్లు మన దగ్గర ఉన్నారో ఆ మినిస్టర్లకి, దాంతోపాటు పిసిసి చీఫ్కి, విద్యార్థులతో, టీచర్లతో, యూనివర్సిటీతో, వీళ్ళందరితోటి రిపోర్ట్ అడిగింది. వీళ్ళందరినీ రిపోర్ట్ అడిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్, మినిస్టర్స్, ఈ ముగ్గురు కలిపి ఒకటే ఒక రిపోర్ట్, ముగ్గురు రిపోర్ట్లు ఇచ్చారు, అందరు సేమ్ రిపోర్ట్. ఇలా ఉంది. విద్యార్థుల దగ్గర ఒక రిపోర్ట్ వచ్చింది, దీనికి కంప్లీట్ అగనిస్ట్ ఉంది. టీచర్ల దగ్గర ఒక రిపోర్ట్ వచ్చింది, దీనికి కంప్లీట్ అగనిస్ట్ ఉంది. ఇది ఇలా కాదు అని ఏం చేసింది? నెక్స్ట్ ఏం చేసింది? ఒక కట్టర్వాది అంటారు. కట్టర్వాది అంటే కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి, అటు బీఆర్ఎస్కి, ఏ పార్టీకైనా కట్టర్వాదులు అంటే పార్టీ నాకు స్వతంత్రం, పార్టీ నేను జీవిస్తా, సచ్చినా బతికిన పార్టీలోనే, వచ్చి నుంచి పోయేంతవరకు పార్టీలో ఉండే కొందరు వ్యక్తులు ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు, ఆయన తీసుకొని ఆవిడ ఏం చేసింది? వీళ్ళందరూ వస్తా, వెళ్దాం, చూపిద్దాం, విజిట్ చేపిద్దాం అంటే వీళ్ళు ఎవరు రావద్దు అని చెప్పేసి ఆమె సొంతంగా ఓల్డ్ ఎమ్మెల్యే అయినా, కట్టర్వాది కాంగ్రెస్ అయినా వంశీచంద్ర రెడ్డి గారిని తీసుకొని హెచ్సియులోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె విద్యార్థులతో మాట్లాడింది. విద్యార్థులు ఆమెకు కావాల్సిన రిపోర్ట్ ఇచ్చారు, లెక్చర్స్ ఇచ్చారు, కాలేజ్ కమిటీ ఇచ్చింది. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమంది జనాలతో కూడా మాట్లాడింది.
మాట్లాడిన తర్వాత ఊరుకుందా? ఊరుకోలే. ఊరుకోకుండా ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు సీఎం గారి రిపోర్ట్ ఉంది, మినిస్టర్స్ రిపోర్ట్ ఉంది, దాంతోపాటు పీసీసీ చీఫ్ రిపోర్ట్ ఉంది, విద్యార్థుల రిపోర్ట్ ఉంది, దాంతోపాటు ఆమె సొంతంగా రిపోర్ట్ తీసుకుంది, టీచర్ల రిపోర్టు, కాలేజ్ కమిటీ రిపోర్టు, వీళ్ళందరితో తీసుకున్న తర్వాత ఊరుకోలే. ఇక్కడ ఏం జరుగుతుంది, జరగడానికి కారణం ఏంటి? ఆమెకు ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం పోరాడిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళతోటి ఒక్కరోజు కాదు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బషీర్బాగ్లో 3 రోజులు మంతనాలు జరిపింది. 3 రోజులు మీటింగ్ జరిగింది దీనిపైన. రాష్ట్రంలో జరుగుతున్న వాటిపైన కానీ వీటన్నిటిపైన 3 రోజులు జరిగింది. 3 రోజులు జరిగిన తర్వాత వీటన్నిటి రిపోర్టు నివేదిక రెడీ చేసుకొని ఢిల్లీకి వెళ్ళింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత వెళ్ళిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సీఎం అనే సీట్ ఉండబోతుందా, ఊడబోతుందా అనేది చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు. దానికి సంబంధం ఏంటంటే, భయాందోళనలకు గురాల్సిన అవసరం ఏముంది అంటే అది కాదు. మెయిన్ కీ ఎక్కడుందంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ నిలదొక్కోలేకపోయింది 3 ప్రాంతాల్లో మాత్రమే. ఒకటి కర్ణాటక, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ. 3 ప్రాంతాల్లో మాత్రమే నిలదొక్కోగలిగింది, 3 ప్రాంతాల్లో మాత్రమే నిలబడగలిగింది. ఈ 3 ప్రాంతాల్లో గెలిచినా, 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చినా, సెంట్రల్లో కూటమితో పాటు ప్రతిపక్ష నాయకునిగా తన గొంతును వినిపించగలుగుతున్నాడు, కొట్లాడగలుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుగా ఉండి తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్పి కొట్లాడే స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అక్కడ ఉన్నారు కదా. అక్కడ ఉన్న తర్వాత అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, రాహుల్ గాంధీ గారిది కొన్ని ఆయన ఆలోచన ప్రకారము హిమాచల్లో బడ్జెట్ లేదు, కర్ణాటకలో బడ్జెట్ తక్కువ, చెప్పినా వినే స్థాయిలో వాళ్ళు లేరు. చిన్న రాష్ట్రం, విడిపోయి 10 సంవత్సరాలు అయింది, డెవలప్మెంట్ కోరుతున్న రాష్ట్రం, రెవెన్యూ మంచుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణని అభివృద్ధి బాటలు తీసుకెళ్ళి దేశానికి దీన్ని చూపించి, మేము తెలంగాణ ఇలా వచ్చింది, 10 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, మేము చేస్తున్నామని ఆయన చూపించి, డెవలప్మెంట్ని చూపించి, దీన్ని బెటర్మెంట్ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి దీన్ని అద్దంలాగా చూపించి అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ పోటీకి వెళ్దామన్న థాట్లో ఉన్న వ్యక్తి. దానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సీటుకు సంబంధం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మీనాక్షి నటరాజన్ గారు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారికి అగనిస్ట్గా ఉందని చెప్పేసి కొన్ని సమాచారాలు రావడం జరిగింది. ఈమె నెగిటివ్గా రిపోర్ట్ మాత్రం వెళ్తే రేవంత్ రెడ్డి గారి సీటుకు మాత్రం ఎసరపడే అవకాశం ఎక్కువ ఉంది. ఇది పోయింది అంటే నెక్స్ట్ ఎవరు అనేది మళ్ళీ అది కొట్లాట ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకుంది. పైన నటించిన కింద పెట్టే పుల్లలు పెడితేనే ఉంటారు, జరుగుతుంది. ఇవి ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ గురించి పర్టికులర్ కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క చిన్న జరిగినా, సీటు కావాలన్నా లేకుంటే పదవి కావాలన్నా సరే, ఒక పొజిషన్ కావాలన్నా సరే, ప్రతి ఒక్కరు సెంట్రల్కు పరిగెట్టి హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వచ్చే అలవాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కొద్ది పైస్తాను వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళారు. అంతేందుకు మన తీన్మార్ మల్లన్న కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు సీటు కావాలని చెప్పేసి హైకమాండ్ దగ్గర 2-3 సార్లు వెళ్ళి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మల్లన్న అంతకుముందు జర్నలిస్ట్, ఇప్పుడు కూడా జర్నలిజం చేస్తున్నారు. రకరకాల పార్టీలకు వెళ్ళి తర్వాత ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా పదవి కొనసాగిస్తున్నారు. ఆయన కూడా హైకమాండ్ దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఇదొక అలవాటు. అది మంచిగా చేయడం అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి సెంటర్లో మాట్లాడతారు. ఈ రిపోర్టు వెళ్ళడం వల్ల అక్కడ ఏం జరగబోతుందనే టెన్షన్ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ, సీఎం గారు ఉండబోతురా, రేవంత్ రెడ్డి గారు దిగబోతురా అనేది ఒక సందిగ్ధంలో పడిపోయింది. నెక్స్ట్ గుజరాత్ అయిన అహ్మదాబాద్లో ఈరోజు మధ్యాహ్నం ఒక పెద్ద సమ్మిట్ జరగబోతుంది. ఆ సమ్మిట్ ఏంటంటే, గాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లో అహ్మదాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ప్రతినిధులు, పెద్దవాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. మన తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, పెద్దలు, మినిస్టర్లు చాలామంది కూడా అక్కడికి వెళ్ళి ఆ సమ్మిట్లో పాల్గొనబోతారు.
నెక్స్ట్ ప్రణాళిక, భారతదేశం అంతా మనం కాంగ్రెస్ ఎలా తీసుకురావాలి, ఎలా గెలవాలన్న ప్రణాళిక రచించడానికి, కొన్ని వ్యూహాలు పాటించడానికి మీటింగ్ కోసము ఆల్మోస్ట్ అక్కడికి 3000 మంది వెళ్ళి అక్కడ పెద్ద సమ్మిట్ జరుగుతుంది. గుజరాత్లో ఇంత పెద్ద సమ్మిట్ జరగడం కూడా మొట్టమొదటిసారి, ఇప్పటివరకు ఎప్పుడు జరగలే. ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ జరిగేటప్పుడు కూడా హైదరాబాద్ హెచ్సియు టాపిక్ కూడా లేవనెత్తే అవకాశం అక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే దాంట్లో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తున్న వ్యక్తి మన మీనాక్షి నటరాజన్ గారు. ఆ సమ్మిట్లో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తున్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే అక్కడ లేవనెత్తి అంతమందిలో లేవనెత్తితే సీఎం రేవంత్ రెడ్డి గారు పరువు పోయే అవకాశం ఉంది. ఫస్ట్ రాహుల్ గాంధీ గారి జీవితకాలం ఏదైతుందో అది తొందరలో నెరవేరుతుంది అనుకున్నది అడియాసలు అవుతుందన్న భయం ఆయనకుంది. అంటే ఆయన సర్దిద్దుకోవాలంటే ఈయన సీట్లో నుంచి లేపుతారా, లేకుంటే వేరే వాళ్ళని కూర్చోబెడతారా, లేకుంటే ఈయనతోటి కొనసాగిస్తారా, లేకుంటే ఈయన చైర్లో కూర్చోబెట్టి మొత్తం కీ అక్కడి నుంచి రోల్ చేస్తారా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక బయటకు తెలియని విషయాలు మిక్సీలేసి తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి. వీటన్నిటి గురించి, ఈ విశ్లేషణ గురించి మీకు మంచి అభిప్రాయం అనిపిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.